హాయ్ అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. మన ఛానల్లో నా ఆంధ్ర ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో మన రాజధాని గురించి, మన అమరావతి గురించి మాత్రమే స్టార్ట్ చేసాం. అది మీ అందరికీ తెలుసు. బట్ అమరావతి ఏ స్టేజ్లో ఉంది, ఎలా ఉంది, ఎప్పటికప్పుడు అప్డేట్ ఇచ్చేవాడిని. ఈ గవర్నమెంట్ రాకముందు, వచ్చిన తర్వాత. కానీ ఇప్పుడు అమరావతి ఎంతవరకు వస్తుంది, అసలు రాష్ట్రంలో మన పెట్టుబడులు ఏం జరుగుతున్నాయి, ఎంతవరకు గ్రౌండింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. గ్రౌండింగ్ మీన్స్ ప్రారంభిస్తాం, పనులు మొదలు పెట్టడం. ఇవన్నీ మన వీడియోల్లో కంటిన్యూషన్ చేస్తూ ఉంటాను. దయచేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్టే నాకు కొండంత బలం. మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఒక అవకాశం ఇచ్చినట్టు మీరు చేసే సపోర్ట్. లాస్ట్ వరకు చూస్తే నేను చెప్పే కంటెంట్ ఏంటో మీకు అర్థం అవుద్ది ఖచ్చితంగా. కాబట్టి దయచేసి పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే నేను ఏమనుకుంటున్నాను, జనం వేసి ఏం ఆశిస్తున్నారు, తద్వారా స్టేట్కి ఎంతవరకు ఉపయోగం, ఇవన్నీ విషయాలు మనం ప్రతిరోజు డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా పేపర్లో వచ్చేవి అనాలిసిస్ కానీ, లేదు నాకు తెలిసిన, నాకు పర్సనల్గా ఏదన్నా ప్రాజెక్ట్ ఓపెన్ కానీ, లేదు గ్రౌండింగ్ అవటం కానీ, లేదంటే ఎంఓఏలు కానీ, ఇలా ఏ విషయం అయినా సరే పూర్తిగా మేము ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఈరోజు ఈనాడు పేపర్లో అమరావతిపై పార్లమెంట్లో చట్టం చేయాలి. అమరావతి ప్రజలు చేసిన త్యాగానికి, వాళ్ళ పోరాడిన పోరాటం విధానానికి వాళ్ళు అడుక్కోవాలండి. పార్లమెంట్లో చట్టం చేయాలని వాళ్ళు మళ్ళీ రోడ్ల మీదకి రావాలి. ఈ గవర్నమెంట్లో కూడా ఎన్ని వేల మంది జీవితాలు నాశనం అయిపోయినాయి, ఎంతమంది రోడ్డు మీద పడిపోయారు. భవిష్యత్తు ఎప్పుడో వస్తుంది అని నమ్మి, బాబు గారిని నమ్మి ఇచ్చారు. వాళ్ళకి తగిన న్యాయం చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి లేదా? వాళ్ళ సహజ సిద్ధమైన కోరికలు తీర్చే అవకాశం ఈ గవర్నమెంట్కి లేకుండా పోయిందా? ఆలోచించండి ఒకసారి. వీళ్ళు మళ్ళీ రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి తెప్పిస్తారు ఇంకాను. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళని నమ్మి మా బాబు గారు అని చెప్పి నెత్తి మీద పెట్టుకుని విపరీతమైన అభిమానంతో ఓట్లేశారు. ఎందుకంటే చంద్రబాబు గారు వస్తే ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుద్ది. న్యాయం జరిగితే తద్వారా మన పిల్లలు బాగుపడతారు. బట్ బాబు గారిని అంటే కూడా ప్రజెంట్ అనలేము, ఎందుకంటే ఇంకా టైం ఉంది. చేయాల్సినవి అన్నీ చేస్తా వెళ్తున్నారు. రాజధాని పనులు మొదలైనవి అన్నీ చేసినాయి. కానీ వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. చట్ట రూపంలో ఉంటే, చట్టబద్ధమైన రాజధానిగా ఉంటే ఏ గవర్నమెంట్ వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళకి ఇబ్బంది ఉండదు అన్న ఒక భరోసా వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత బాబు గారికి అయితే ఉంది. ఇందులో 100% షూర్. అవునా కదా చెప్పండి. కోట్ల రూపాయలు ఆస్తులు వాళ్ళ కోసం, భవిష్యత్తులో డెవలప్ అవుద్దని, మనం బాగుపడతామని వాళ్ళ కోసం వాళ్ళు ఇచ్చిన 33,000 ఎకరాల ఏకబిట్టు ఒకే చోట చరిత్రలో ఎక్కడన్నా జరిగిందండి? జరగలేదు. ఇంకా ఈరోజు కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఈ గవర్నమెంట్ కూడా చేసింది అంటే ఇది ఎంతవరకు సమంజసం? ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలి. నేను గత వీడియోలో కూడా చేశా ఇదే విషయం గురించి. చట్టబద్ధత కల్పించినప్పుడు మాత్రమే వాళ్ళు రిలాక్స్ అవుతారు, మనశ్శాంతిగా ఉంటారు. ఉదాహరణకి చిన్న ఉదాహరణ చెప్తాను. ఎవడో ఒకడు, నేనే అనుకున్నాం, ఓ 10 లక్షలు అప్పు తెచ్చాను ఎక్కడో చోట.
వడ్డీలు కడతా ఉన్నాం, అసలు తీరట్లేదు. ఆ బాకీ తీరిపోయిన తర్వాత మనకు మనశ్శాంతి ఉంటుందా? 10 లక్షలు ఏదో విధంగా పోగు చేసి ఆ బాకీ తీర్చుకోవాలన్న ఆలోచన మనలో కలిగినప్పుడు తీరిన తర్వాత మనకు మనశ్శాంతి ఉండదు. అలాగే కోట్ల విలువైన భూమిని గవర్నమెంట్కి ఇచ్చారు. వాళ్ళకు వచ్చే లాభం ప్రజెంట్ ఏం లేదు, భవిష్యత్తులో వస్తుందన్న ఆలోచనతో మాత్రమే ఇచ్చారు. కానీ ఇప్పుడు వాళ్ళ కోరిక ఎప్పుడు తీరుద్దో చూద్దాం, వెయిట్ చేద్దాం. మళ్ళీ చెప్తున్నాను, ఈ అమరావతి రాజధాని విషయంలో రైతులకు ఎంత నమ్మకం ఉందో నాకు కూడా బాబు గారి మీద అంత నమ్మకం ఉంది. మిగిలిన నాయకులు ఆ గంటకు వచ్చి రాజకీయాలు చేసే బ్యాచ్ వేరే కనత. కానీ నాకు ఒక నమ్మకం ఉంది, ఆ నమ్మకం నిజం చేస్తారని నమ్ముదాం. బట్ వీలైనంత త్వరగా వాళ్ళ న్యాయబద్ధమైన కోరిక అమరావతిని పార్లమెంట్లో పెట్టి చట్టబద్ధత చేయించే బాధ్యత మాత్రం చంద్రబాబు గారికే ఉంది, ఇంకెవ్వరికే లేదు. ఎందుకంటే ఆయనే తీసుకున్నాడు భూములు, అవునా కదా? ఆలోచించి మీరేమంటారో చెప్పండి ఒకసారి. జై అమరావతి.